గోకులానికి అనేక ఉత్పాతాలు వస్తున్నాయి. అనేక రక ఉత్పాతాలు అంటే ఏమిటి? ప్రమాదం. ఎందుకు అంటే కంసుడు అతడు కృష్ణుడికి విరోధి. కృష్ణుడు నీకు ప్రాణహంతకుడు అని ఆకాశవాణి చెప్పినప్పటి నుండి దేవకీన తన చెల్లిని సంహరించాలనుకున్నాడు. కానీ వసుదేవుడు ఆ రోజు ఆటంకపరిచి దేవకీ సంతానం అంతా నీకు ఇస్తాను అని మాటిచ్చి ఆ సంతానం అంతా ఆయనకి ఇచ్చేశాడు. అయినప్పుడు కూడా ఆయనకి సంతోషం లేదు. తర్వాత యోగమాయ చెప్పింది, నిన్ను సంహరించేవాడు పుట్టాడు అని. అప్పటి నుండి ఆయనకి పూర్తిగా ఇంక విరోధం పెరిగింది. అప్పుడు ఆయన అనుమతించాడు సైన్యాన్ని, మీరు గోకులం వెళ్ళి చిన్నపిల్లలు ఎవరెవరైతే పుట్టారో వాళ్ళందరినీ మీరు సంహరించి రండి అని. వారి వల్ల కాలేకపోయి అప్పుడు ఏం చేశాడు? పూతన్ని పంపాడు. పూతన అన్న రాక్షసుని పంపాడు. పవిత్రము కానిది పూతన అంటే పవిత్రం కానిది ఏమిటి? అజ్ఞానం పవిత్రము కాదు. అందువల్ల పూతన జ్ఞానం ఏం చేస్తుంది? పవిత్రం చేస్తుంది. అహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ ప్రపంచంలో పవిత్రమైనది జ్ఞానం కంటే మరొక వస్తువా లేనే లేదు. జ్ఞానం అన్నిటికంటే పవిత్రమైన వస్తువు. అటువంటి జ్ఞానము ధనార్జనకు సాధనం కాదు. ఆత్మస్వరూపం యొక్క జ్ఞానమే జ్ఞానం. అంటే తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికే జ్ఞానం. ఆ జ్ఞానం అందరికీ తెలపడానికే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? భేదం లేదు, భేదాన్ని కలిగించింది. అజ్ఞానం భేదాన్ని కలిగిస్తుంది, జ్ఞానం భేదాన్ని కలిగించదు. జ్ఞానం వల్ల మనిషి గొప్పవాడు అవుతాడు, అజ్ఞానం వల్ల గొప్పతనం అంతా నశిస్తుంది. మరి జ్ఞానం పవిత్రమైనది, అజ్ఞానం అపవిత్రమైనది. అజ్ఞానం నుండి వాసన జన్మిస్తుంది. పూతన వాసన యొక్క స్వరూపమే. మనకు అనేక వాసనలు ఉన్నాయి. పూతన చతుర్దశి నాడు వచ్చింది. ఎందుకు? అది 14 స్థానాల్లో నివసించి ఉంటుంది. ఏది? అజ్ఞానం. పూతన అంటే ఏమిటి? అజ్ఞానం. పూత అంటే ఏమిటి? పవిత్రమేది. అందుకే పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం చరణం పవిత్రం వితతం అనేసి అని చెప్పాను. భగవంతుని యొక్క చరణాలు పవిత్రమైనవి. అవి పూత అనే శబ్దం నుండి వచ్చాయి. ఇక్కడ ఈ పూతన అజ్ఞానానికి హేతు. అజ్ఞానం 14 స్థానాల్లో ఉంటుంది. దాన్ని అవిద్య అంటారు. ఆ అవిద్య వాసన 14 చోట్ల నివసింటుంది. ఏమిటా 14? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 14 స్థానాల్లో నివసించేదే పూతన. అందుకే రామాయణంలో కూడా కైకేయి రాముని 14 సంవత్సరాలు వనవాసము చేయమని అడిగింది. చూడండి, దానికి కూడా ఇదే కారణం. ఆ 14 స్థానంలో వసించ రావణుణ్ణి సంహరించటకు 14 సంవత్సరాల పర్యంతం తపస్సు అవసరమైంది. అందుకే ధర్మము, నీతి నిషేధించిన ఆహార పదార్థములను భుజించవలనని కోరిక కలిగితే నీ నాలుకలో పూతన ప్రవేశించిందని అనుకోవాలి. పూతన అంటే ఇది. ధర్మం, నీతి తప్పుపోవడం, నీకు వేదం చేత విధించిన ఆహారం కాకుండా నిషిద్ధ ఆహారాన్ని స్వీకరించడం, అటువంటి దాంట్లో నీ కోరిక కలిగితే నీ నాలుకలో పూతన ప్రవేశించింది. బీభత్సమైన కామకలాపాలు చేయడం, ఇష్టం వచ్చినట్టుగా ధర్మాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆచరించడం, అటువంటి శబ్దాలు వినడం, అట్లా వినడం వల్ల ఆ చెవిలో నీకు పూతన ప్రారంభం అయింది. అట్లా ఈ విధంగా పూతన ప్రతి ఇంద్రియముల్లో నివసించి అది మనిషిని చాలా బాధపడుతుంది. సకలేంద్రియ ద్వారాలు మూస్తే పూతంలో ప్రవేశింపజాలదు లోపలికి. ఇంకా నువ్వు సకల ఇంద్రియాలనే
మూసేయాలి. అందుకే కృష్ణుడు ఇంద్రియాలన్నిటినీ పోతన రాగానే కళ్ళు మూసేశాడు. ఇట్లా కళ్ళు మూసేశాడు, లోపల ప్రవేశం పనిచేయదు. అది అందుకే 3 సంవత్సరముల వయస్సు వరకు బాలుడు శిశువు అనబడతాడు. ఈ శిశువును చంపడానికే పోతన వచ్చింది. జీవునికి 4 అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. అట్లా 3 సంవత్సరాలు. అంటే ఏమిటి? 3: సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలని దాటిన వాడే బ్రహ్మజ్ఞాని. ఈ 3 గుణాలు దాటిన వాడే పరమాత్మని అందగలడు. అందుకు కాబట్టి పోతన 3 సంవత్సరాల లోపల బాలుల్ని సంహరించడానికి అర్థం ఏమిటంటే ఇదే. సత్వరజస్తమో గుణాల్లో చిక్కుకొని పోయి వాణిని అది సంహరించేస్తాడు. ఈ ప్రపంచం ఉన్నదే సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాలే ముఖ్యం. ఈ 3 గుణాల్లో ఎవడైతే బద్ధుడవుతాడో వాడు ఈ ప్రపంచం పట్టుకుంటాడు ఎట్లా మొసలవలే. అందుకే త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఏ అర్జున, నువ్వు 3 గుణాలని దాటాలి. ఈ 3 గుణాలు త్రైగుణ్య విషయావేద. వేదాలు సైతం కూడా గుణాల గురిండే చెప్తున్నాయి. వేదాలు కూడా ఇందులో చేరినవే. అందుకాబట్టి నీవు గుణాతీతుడు కావాలా. గుణాతీతుడు అయినప్పుడే నువ్వు ఈ యుద్ధాన్ని నువ్వు చేయగలవు. ఈ యొక్క ధర్మయుద్ధాన్ని నువ్వు సాధించగలవు. అట్లాగే మన ఈ సంసారం అనే ఈ యొక్క ప్రపంచంలో మనం ఈ గృహస్థాశ్రమమే ఒక సంసారం. సంసారం అంటే ప్రపంచం. ప్రపంచం అంటే ఏమిటి? మన యొక్క స్థితిగతి. మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం. ఈ గృహస్థాశ్రమం కార్యకలాపాలు ఏ విధంగా చెయ్యాలో అని బాగా ఆలోచించి చేయడమే జ్ఞానం. అనాలోచితంగా చేయడమే అజ్ఞానం. అట్లా అజ్ఞానంగా చేసినట్టయితే పోతన నీ లోపల వచ్చి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే పోతన ప్రవేశించిందో పోతనటువంటి విషం, అక్కడ దుఃఖం అన్నీ వస్తాయి. మరి అటువంటి ప్రపంచం నీ లోపల పూర్తిగా వచ్చి తాండవాడితే నీ జీవితం అంతా కూడా దుఃఖమయం అయిపోతుంది.